ఫ్రెండ్స్, మన దేశంలో ఆగస్టు 15 మరియు జనవరి 26న సెలబ్రేషన్స్ జరుపుకుంటాం. అలాగే మన ప్రతి రాష్ట్రం కూడా తమ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర దినోత్సవంగా జరుపుకుంటుంది. పంజాబ్ మరియు హర్యానా నవంబర్ 1న ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటాయి. ఎందుకంటే 1966లో హర్యానా పంజాబ్ నుండి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. హిమాచల్ ప్రదేశ్ జనవరి 25న ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంది. ఈ రాష్ట్రానికి 1970లో రాష్ట్ర హోదా లభించింది. ఉత్తరాఖండ్ నవంబర్ 9న ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఎందుకంటే 2000 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ నుండి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. గుజరాత్ మరియు మహారాష్ట్ర మే 1న ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటాయి. ఎందుకంటే 1960లో బొంబాయి పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా బొంబాయి రాష్ట్రాన్ని విభజించి మహారాష్ట్ర మరియు గుజరాత్ రాష్ట్రాలుగా అవతరించాయి. మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు కేరళ నవంబర్ 1న ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటాయి. ఎందుకంటే 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా వివిధ రాష్ట్రాలను కలుపుతూ ఈ రాష్ట్రాలు అవతరించాయి. తమిళనాడు జూలై 18న ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంది. ఎందుకంటే 1968లో మద్రాస్ రాష్ట్రాన్ని తమిళనాడుగా పేరు మార్చారు. తెలంగాణ జూన్ 2న ఆవిర్భావ దినోత్సవం జరుపుతాయి. ఎందుకంటే 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. జార్ఖండ్ నవంబర్ 15న ఆవిర్భావ దినోత్సవం జరుపుతుంది. ఎందుకంటే 2000 సంవత్సరంలో బీహార్ నుండి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. ఛత్తీస్గఢ్ నవంబర్ 1న ఆవిర్భావ దినోత్సవం జరుపుతాయి. ఎందుకంటే 2000 సంవత్సరంలో మధ్యప్రదేశ్ నుండి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. ఒడిషా ఏప్రిల్ 1న ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంది. ఎందుకంటే 1936లో ఒరిస్సా ప్రావిన్స్ నుండి విభజించి 2011లో ఒడిషాగా పేరు మార్చబడి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. పశ్చిమ బెంగాల్ ఏప్రిల్ 15న ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంది. ఎందుకంటే 1950లో ఈ రాష్ట్రానికి రాష్ట్ర హోదా లభించింది. ఫ్రెండ్స్, ఇందులో మీది ఏ రాష్ట్రమో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.